బీహార్ రాష్ట్రంలో బ్రిడ్జిలు కూలిపోయే పరంపర కొనసాగుతోంది. ఒక జిల్లాలోనే 24 గంటల్లో 3 వారధులు పడిపోయాయి. ఆ రాష్ట్రంలో 17 రోజుల్లో ఇది 12వ ఘటన. సరన్ జిల్లాలోని బనియాపూర్ బ్లాక్ లో 15 ఏళ్ల కిందట నిర్మించిన ఒక చిన్న బ్రిడ్జ్ గురువారం కూలిపోయింది. గండకి నదిపై కట్టిన ఈ వారధి సరన్ లోని కొన్ని గ్రామాలను ఇరుగు పొరుగునున్న సినాన్ జిల్లాలోని ఊళ్లను కలుపుతోంది. ఇక ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఘటనపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేశామని సరన్ జిల్లా కలెక్టర్ అమన్ సమీర్ తెలిపారు. ఈ సరన్ జిల్లాలో బ్రిడ్జిలు కూలకంటే ముందు జనతా బజార్, లహ్లాద్పూర్ ఈ ఏరియాలో 2 చిన్న బ్రిడ్జిలు పడిపోయాయి. ఈ జిల్లాలోనే కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో బ్రిడ్జిలు కూలడానికి ఇది ఓ పెద్ద కారణమని స్థానికులు చెబుతున్నారు. మధుబని, అరారియా, తూర్పు చంపారణ్, కిషన్గంజ్ జిల్లాలలో ఇటీవల కాలంలో 10 వారధులు కూలిపోయాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంత బ్రిడ్జిల పరిస్థితిపై ప్రభుత్వం సమీక్షకు ఆదేశించింది. అయితే ఇది జరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఈ వారధులు కూలుతున్నాయనేది వాస్తవంగా అధికారులు చెబుతున్నారు. గండకి నదిపై సివాన్, సరాన్ జిల్లాలో బుధ, గురువారాల్లో 6 వంతెనలు పడిపోయాయి. వీటిలో చాలా వరకు 30 ఏళ్ల కిందట నిర్మించినవే. పునాదులు లోతుగా లేవని, కాగా ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ముకుల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఇదొక మృత నది, దీనిపైన వంతెనలు కూడా 40 నుండి 45 సంవత్సరాల పురాతనమైనవని, ఇటుక పునాదులపై కట్టారని, అవి అంత బలంగా ఉండవని, భారీగా కురిసిన వర్షాలకు నదిలో 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోందని, దీంతో మట్టి కోతకు గురి కావడం వల్ల వంతెనలు కూలిపోయాయని కలెక్టర్ తెలిపారు. ఇక వంతెనలు కూలిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు. పాత వంతెనలను తిరిగి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. న్యాయవాది బజ్రేష్ సింగ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే దేశంలోనే ఇది అత్యంత వరద ప్రభావిత రాష్ట్రం బీహార్ అని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటుగా అత్యంత వరద ప్రభావిత రాష్ట్రాలలో అస్సాం కూడా ఉంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.